నమస్కారం. హేలాపురి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా జవాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఏలూరు నగరంలో ఘనంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా జవాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో భాగంగా కాశ్మీర్లో తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని, జస్వంత్ రెడ్డి త్యాగం నిరుపమానమైందని చెప్పారు. జవాన్ చూపిన అసామాన్య ధైర్య సాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారు. ఈ కష్టకాలంలో జస్వంత్ రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జస్వంత్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ సమాచారం తెలియగానే తక్షణమే స్పందించారు. రాష్ట్రంలోని వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం బద్వేలు అని, గత పాలకులు ఎప్పుడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బద్వేలులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు నిండుకుండలా ఉండాలన్నారు. కందు నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మసాగర్ కు నీళ్లు అందిస్తామని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గం నిజంగా రాష్ట్రంలోనే చాలా తక్కువ నియోజకవర్గాలు ఇంత వెనుకబాటులో ఉంటాయి. అటువంటి వెనుకబాటులో ఉన్న ఒక నియోజకవర్గం ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం. ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. నేను పార్లమెంటు సభ్యునిగా కూడా 2004లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా అనిపించేది, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నాన్నగారి హయాంలో మాత్రమే ఎందుకు 14 టీఎంసీలు 13 టీఎంసీలు నీళ్లు నిలిచాయి, మళ్ళా తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4-5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నాకు ఎప్పుడూ కూడా అనిపించేది. కారణం, పాలకుల్లో చిత్తశుద్ధి లేరు, పాలకుల్లో మంచి చేయాలి అన్న తపన, ఆలోచన లేదు. అదే బద్వేలు ప్రాజెక్టు, అదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టు, అదే బద్వేలు నియోజకవర్గం. మరి ఈరోజు చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రతి సంవత్సరం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో ఈరోజు బద్వేలు బ్రహ్మసాగర్ ప్రాజెక్టు మళ్ళీ నిండుగా కనిపిస్తూ ఉంది, నిండు కుండలా. ఈరోజు ఇటువంటి బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఎప్పుడూ కూడా, ఈ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ కూడా నిండు కుండలానే ఉండాలి అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రాజెక్టుకున్న చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా
పూర్తిగా సాల్వ్ చేసే విధంగా అడుగులు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగోడు నుంచి 0 to 18 కిలోమీటర్లలో అక్కడ కెనాల్ పూర్తిగా లైనింగే లేదు, నీళ్ళే కిందికి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిని పూర్తిగా మారిస్తే తప్పనిచ్చి బ్రహ్మంసాగర్కు సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు వెంటనే అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఆ 0 to 18 కిలోమీటర్ల ఆ లైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ అక్టోబర్ నాటికి పూర్తిగా ఆ లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి నీళ్లు నేరుగా ఇక్కడికి వచ్చే కార్యక్రమం, సులభంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమానికి పూర్తిగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇదే బ్రహ్మంసాగర్కు ఎప్పుడూ కూడా నిండు కుండలా ఇది ఉండాలి అని అంటే దీంట్లో అడిషనల్గా ఇంకా ఒకటి చేస్తే బాగుంటుందని కుందు నది మీద లిఫ్ట్ పెట్టి అది బ్రహ్మంసాగర్కి నీళ్లు తీసుకొని రాగలిగితే బ్రహ్మంసాగర్ ఎప్పుడు కూడా నిండు కుండలా ఉంటుంది అని అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోనే ఆ కుందు నదిపై లిఫ్ట్కు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. ఆ ప్రాజెక్టు కూడా మొదలైంది. ఆ ప్రాజెక్టు కూడా మరో 2 సంవత్సరాలలోనే పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత ఇదే బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడూ కూడా నిండు కుండలా ఉండే పరిస్థితి పూర్తిగా ఏర్పడే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల పైచిలుకు ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ డబ్బుతో బద్వేల్ నియోజకవర్గం రూపురేఖలన్నీ కూడా అన్ని రకాలుగా మారుతాయని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పర్యటించారు. 2 నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా సీఎం జగన్ క్రికెట్ బ్యాట్ పట్టారు. 2 బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు. అనంతరం బ్యాట్ బంతిపై సీఎం జగన్ సంతకం చేశారు. అప్రాస్ నుంచి మున్సిపల్ కార్మికులను మినహాయించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ద జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 60 సంవత్సరాలు నిండిన మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న హెల్త్, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజా ఆరోగ్య కార్మికులకు బకాయిలు పడ్డ 5 నెలల హెల్త్ అలవెన్స్, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వవలసిన జీవో నెంబర్ 151 ప్రకారం 17 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద దశల వారీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏలూరుకు సంబంధించి ఏలూరు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి సంబంధించి ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఉన్నారో వాళ్ళని 14 మందిని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. అలా కాకుండా ఎవరైతే వీళ్ళు 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఆ ఉద్యోగాలు ఇవ్వాలని, అట్లాగే ఇక్కడికి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి గత సంవత్సరం నుంచి బట్టలు కానీ, సబ్బులు కానీ, శానిటైజర్ కానీ తదితర వాళ్ళకి ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికైనా సరే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే అవన్నీ కూడా వాళ్ళకి అందేలాగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర వేడిగా మున్సిపల్ కార్మికులు దశల వారి కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు ధర్నా చేపట్టాం. ఈ ప్రభుత్వం ఆప్కోస్ అని ఒక ప్రైవేట్ సంస్థని స్థాపించి
ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుంది. ఆ ఉద్యోగ భద్రత గురించి దశల వారి కార్యక్రమం చేశాము. ఆ ఆప్కోస్ ద్వారాగా చాలా కార్మికులకి చాలా నష్టం ఉంది. అయినా సరే మేము ప్రభుత్వానికి విన్నపించుకున్నాం, అయ్యా మీరు వచ్చిన తర్వాత మా మున్సిపల్ కార్మికులకి జీవితాలు బాగుపడతాం అనుకున్నాం. అయితే సరే మీరు పెద్ద మనసుతో మా మున్సిపల్ కార్మికుల్ని ఇచ్చేసుకొని మా మున్సిపల్ కార్మికుల్ని మాకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న తణుకులో రైతు దినోత్సవం రోజున రైతుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యానాలు చేయడంలో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రైతుకు మద్దతుగా అర్ధనగ్రముగా మెడలో నల్ల రిబ్బన్ను వేసుకుని ఎండలో కూర్చుని నిరసన తెలిపారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో తణుకు నియోజకవర్గంలో రైతు దినోత్సవ సభలో ధాన్యం డబ్బులు అడిగిన రైతుపై అహంకారము దుర్భషలాడి రైతును సభ నుండి బయటకు పంపివేసిన తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు చర్యలను ఖండిస్తూ తక్షణం క్షమాపణ నరసాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఇందాకే చెప్పాను, నువ్వు ఆగా. నేను ఇందాకే చెప్పాను, నువ్వు ఆగా. నేను చెప్తున్నాను, నేను ముందే చెప్పాను. నేను ఇందాకే చెప్పాను, రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను. రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను. ఆగు, కూర్చో కూర్చో. పెద్ద బయలుదేరు. ఆగా ఆగా, పెద్ద బయలుదేరు. పెద్ద పోటుగాడు అని 10 చేసేటప్పుడు ఒకటి లేట్ అవుద్ది, దొబ్బేస్తారండి. అన్ని చేసి తీరుతాం. తెలుగుదేశంలో రైతు డబ్బులు ఇవ్వకుండా దొబ్బాడు చంద్రబాబు నాయుడు. ఖజానా ఖాళీ పెట్టాడు. ఏం చేశారు? నిన్న మొన్న కూర్చుని మొత్తం 1000 కోట్లు వేరే డబ్బులు కొట్టించాను. దీనికి ఇంకా డబ్బులు రావాలి. రేపు సోమవారం నాడు కేంద్రం నుంచి 2500 కోట్లు వస్తున్నాయి. మళ్ళీ కొట్టిచ్చేస్తాం మొత్తం వారం రోజులు. నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి వారం రోజులు అందరికీ డబ్బులు వస్తాయి. పెద్ద బయలుదేరే కబుర్లు చెప్తున్నాం. ఆగావు చెప్పుకోండి. మీ మనిషిని నేను మీ ఇంట్లో మనిషిగా పనిచేస్తాను. పెద్ద బయలుదేరాడు. మా దగ్గర పనిచేస్తున్నాడే అంచేత మీ ఇంట్లో మనిషిలా పనిచేస్తాను. ప్రతి ఒక్కటి తెచ్చిస్తాను, ప్రతి ఒక్కటి అందిస్తాం. మీ ఇంటికే అన్ని చేరివేసేలా చేస్తున్నాం. ఇంతకన్నా ఎవరు చేస్తారు? నిన్నటి రోజున తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు రైతు దినోత్సవ సభలో ఒక రైతును అవమానించిన తీరుని తెలుగు రైతు నరసాపురం పార్లమెంట్ తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రతిరోజు ఏం చెప్పుకుంటుందంటే మేము రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులకు అండగా ఉంటామని ప్రతిరోజు కూడా వెలుగెత్తి చాటుతూ ఉంటారు. తీరా చూస్తే నిన్న ఒక రైతు దినోత్సవ సభలో ఒక రైతు తాను పండించిన పంట 3 నెలలైంది అమ్ముకుని 3 నెలల నుంచి కూడా ఆ ధాన్యం డబ్బులు ఇవ్వకుండా మేము ఇబ్బంది పడుతున్నామని ఒక రైతు, ఒక శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని రైతు దినోత్సవ సభలో అభ్యర్థిస్తే ఆయన దానికి సమాధానం చెప్పవలసి పోయి ఆ రైతుని మీద చాలా దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతూ ఆ రైతుని ఆ సభ నుండి పంపించేయడం అనేది చాలా బాధాకరం. ఆ రైతు గురించి మేము ఎంక్వైరీ చేసాం. ఆ రైతు కూడా ఒక తెలుగుదేశం పార్టీయో ఒక జనసేన పార్టీయో కార్యకర్త కాదు. అతను గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆ నాగేశ్వరరావు గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేసిన వ్యక్తి. తన బాధను వెలగొక్కుతూ తనకు 3 నెలల నుంచి డబ్బు రాకపోవడం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. రైతుకి అదే పెట్టుబడి, అదే ఖర్చు, అన్నీ అదే. ఆ డబ్బే రాకుండా 3 నెలల నుంచి తాత్సర్యం చేస్తున్నారు. తాత్సర్యం చేసిన దాన్ని అతను అడిగినందుకు అతను అవమానించిన పద్ధతిని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది రైతాంగాన్ని మొత్తం అందరినీ కూడా దూషించినట్టుగా మేము భావిస్తున్నాం. కారుమూరి నాగేశ్వరరావు గారు మీకు ఏదైనా రైతాంగం మీద చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి మీద మీరు పోరాటం చేసి ఏదైతే 3 నెలల నుండి రైతుకు డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతున్నాడో ఆ 3 నెలలు కూడా కాలయాపన చేసిన ఆ 3 నెలలకు కూడా మీరు వడ్డీతో సహా చెల్లించి రైతుల యొక్క పక్షపాతిగా మీరు మిగలాలి తప్పించి మీ దగ్గర అధికారం ఉంది కదా అని మీరు దౌర్జన్యపూర్వకంగా మాట్లాడటం కానీ రైతును అవమానించడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. ఈ బాధని మేమందరం కూడా రైతాంగం తరఫున ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఏదైతే ఆ రైతుని క్షమాపణ చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ రైతు యొక్క మనసును గెలుచుకోవాలని రైతుల యొక్క పక్షపాతిగా మీరు ఉండాలని తెలుగు రైతు నరసాపురం పార్లమెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైనా రైతుకి క్షమాపణ చెప్పడానికి ఆయనకి ఇబ్బంది అయితే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆయనతో క్షమాపణ చెప్పించి రైతాంగానికి అండగా నిలవాలని
ఏదైతే రైతులు ధాన్యం డబ్బులను వెంటనే చెల్లించడం ద్వారా రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిత్యావసర సరుకులు మరియు అత్యవసర వనరు పెట్రోల్ డీజిల్పై వంట గ్యాస్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ జెట్టి గురునాథరావు అన్నారు. వసంతమహల్ సెంటర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పడి శ్రీనివాసరావు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు 17 నుంచి 15వ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఆ పనిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఏలూరు పట్టణంలో మరి బంకు వద్ద పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి సంస్కార కార్యక్రమం చేపట్టారు. చూస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంస్కారం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా ఒక వ్యాపార సంస్థ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించడం ఉంది. గత 7 ఏళ్ళుగా వాళ్ళకి ఎప్పుడు కావాలన్నప్పుడు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెంచుకుంటూ, గ్యాస్ మీద రేట్లు పెంచుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని మూడు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, అగ్ర ప్రభుత్వం కాదు, ఒక లూటీ ప్రభుత్వంగా తయారైంది ఇవాళ. మరి ప్రజలను చూస్తున్న రోజున వాళ్ళ కళ్ళల్లో నీరు పొడిగిపోయే పరిస్థితి. ధర తగ్గించొద్దని ధర్నా చేస్తే గౌరవించే పరిస్థితి. ఏలూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అప్కాస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన ఉద్యోగులను తొలగించనున్న రిటైర్మెంట్ ప్రకటించి బెనిఫిట్స్ ఇవ్వాలని, వారసత్వంగా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులకు పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు సోమయ్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి పనికి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ పెట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కార్పొరేషన్లో కలపడం జరిగింది. మరి దానివల్ల ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని నోటీస్ ఇవ్వకుండా తొలగిస్తూ ఉన్నారు. పని చేసిన జీతాలు ఇవ్వట్లేదు, ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. మరి ఈరోజు పర్మనెంట్ చేయకపోగా కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వ విధానంలో ఏర్పడింది. అందుకనే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్న ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయండి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండి అయిన పేరుతోటి తొలగించడం కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళు పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే వాళ్ళకి 5 నెలలుగా హెల్త్ అలవెన్స్ లేవు. మరి హెల్త్ అలవెన్స్ లేకుండా జీతాల బకాయిలతోటి కార్మికులు ఏ విధంగా బ్రతకాలని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉంటే మరి ఈరోజు కనీసం పనిముట్లు కానీ, పరికరాలు కానీ, జీతాలు బకాయిలు లేకుండా చూడడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికే 2 రోజులు సమ్మె చేశాం, అయినా సరే ప్రభుత్వంలో స్పందన లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. 60 సంవత్సరాలు నిండిన పేరుతోటి తొలగించడం సరికాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అలాగే ముందస్తు నోటీసు ఇచ్చి మాత్రమే వాళ్ళని తొలగించాలి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. బకాయి హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి, బకాయి జీతాలు ఇవ్వాలి, సరైన పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో నిరవధికంగా పనులు బంద్ చేసి సమ్మె చేపడతామని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మరియు జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఏలూరు కోటదెబ్బ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో కలిసి తపనా ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి మొక్కలు నాటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏబీవీపీ ఇన్ఛార్జి అయిన తుడకా ప్రసాద్ సూచనలతో
ఇనపకుర్తి భానుప్రకాష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి కళాశాల ఆవరణలో మొక్కలు నాటి ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఇనపకుర్తి భానుప్రకాష్, గంటా ప్రదీప్ మరియు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లెస్ క్యాలెండర్ తక్షణమే రద్దు చేసి ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలతో వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, ఎప్పటికైనా నిరుద్యోగులకు దృష్టిలో పెట్టుకుని 2,30,000 ఉద్యోగాలు విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, విద్యార్థి యువజన సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు గత నెల 18వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా 10,143 ఉద్యోగాలు నేను తప్ప ఈ దేశంలో ఇంకెవరో ఇవ్వలేరు ఈ ఉద్యోగాలని చెప్పి మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఏవైతే మరి గౌరవంగా గౌరవవేతనం ఇస్తున్నటువంటి వాలంటీర్ని, సచివాలయ ఉద్యోగస్తులు కూడా మరి ఆ జాబ్ క్యాలెండర్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి ఎంతో గొప్పగా మరి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈరోజు మరి ఆ రోజు జాబ్ క్యాలెండర్ను పత్రికా ప్రకటనలో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారా లేదా? చెప్పారు. ఊరు వాడా తిరుగుతూ మరి కనిపించిన నిరుద్యోగ యువకుల్ని అందరినీ మోసం చేసి వాళ్ళ ఓట్లని, వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లని, వాళ్ళ బంధువుల ఓట్లని మరి వేయించుకుని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి వారిని దగా చేశారో లేదా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మోసగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఎందుకంటే ఈరోజు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, మేము మీరు అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పి మరి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు యువతదని చెప్పి నేను చెప్తున్నాను. లేదంటే మిమ్మల్ని చూసి మీ మాయమాటలను చూసి మరి 151 సీట్లు ఈరోజు మరి ఎవరికి రాని విధంగా మీకు వచ్చాయంటే మీరు చెప్పిన మాయమాటలు నమ్మి మీకు ఓట్లేశారు తప్ప ఇంకా వేరే విధంగా కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏదైతే మీ హోంమంత్రి గారు సుచరిత గారు ఉన్నారో 6,500 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం చెప్పారు. కానీ అది కూడా పక్కన పెట్టారు. ఈరోజు మరి తర్వాత టీచర్ ఉద్యోగాలు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. మరి మెగా డిఎస్సీ ఎక్కడ ఎటెంపోయిందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీరు ఏవైతే ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చేదాకా కూడా మరి ఏవైతే విద్యార్థి సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాని నుంచి కూడా 18వ తారీఖు నుంచి కూడా అన్ని విద్యార్థి యువత సంఘాలతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మీకు చీమ పుట్టినట్టు కూడా లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మనుషుల్లా కనబడట్లేదా, లేదంటే ప్రతిపక్షాలు న్యాయమైన డిమాండ్ మీకు కనబడదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఏదైతే మరి ఈ సమావేశాలు మొత్తం నిర్వహించుకుంటూ వస్తున్నాం, మరి 14వ తారీఖున ఏలూరులో రిలే నిర్వహణ చేపడతాం. ఆ తర్వాత మీ ఇల్లు మరి ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి 19వ తారీఖున తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి 19వ తారీఖున లోకల్గా మీకు డెడ్లైన్ విధిస్తున్నాం. ఇది అన్ని విద్యార్థి సంఘాల తరఫున మీరు కనుక 19వ తారీఖు లోపు ఈ ఏదైతే మీరు 10,143 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఉందో అది రద్దు చేసి కొత్త నూతన జాబ్ క్యాలెండర్ మీరు ఏదైతే ఇస్తానన్న 2,30,000 ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మరి ఆ రోజే 19వ తారీఖున మరి విద్యార్థుల యువజన సంఘాల లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజే తెలుసుకున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి గారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు పడవలపై ప్రయాణం చేసి దాడులు నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రాంతమైన గోంగూర లంక, ముద్దులు లంక గ్రామాల్లో దాడులు 11,200 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దీంతో పాటు 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని 3 ముద్దాలను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జై రామరాజు రాబట్టిన సమాచారంపై అదనపు ఎస్పీ కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ప్రజలు మద్యం, నాటుసారా, డబ్బు పంపకాల విషయాలను గురించి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామని అదనపు ఎస్పీ తెలియజేశారు. ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వకపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 30,000 మంది రైతులకు 1100 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా ధాన్యం డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని చెప్పారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా అన్నదాతలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం తగదన్నారు. ఖరీఫ్ పంట నాట్లు సమయం ముందుకు రావడంతో పెట్టుబడికి చేతులు చిల్లిగవ్వలేక రైతాంగం అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతాంగానికి ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బోడిక రామచంద్రరావు, రైతులు మోతేపల్లి శ్రీనివాసరావు, పి గంగాధర్రావు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం యాగవరం గ్రామంలో రైతులంగా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వాలని చెప్పేసి రోడ్డు మీదే పొలాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ధాన్యం అమ్మి 2 నెలలు పైగా అయిపోయినా సరే రైతుల ఖాతాలకి డబ్బులు జమ కాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఖరీఫ్ పంట సాగు సమయం దగ్గరికి వచ్చింది. ఒక పక్కనేమో నారు ఎదిగిపోయింది, నాట్లు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వలేక నాట్లు వేయాలో మానాలో కూడా అర్థం కాక ఇవాళ వరి రైతులు, అన్నదాతలు దిక్కుతో స్థితులు అల్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం 21 రోజులు నిండిన వారికి వెంటనే ధాన్యం డబ్బులు వేస్తారని చెప్పారు. మరి 21 రోజు కాదు కదా, 2 నెలలు అయిపోతున్నా సరే ఈరోజు కూడా ధాన్యం బకాయి సొమ్ములు రైతులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ వరి రైతులు, అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కరోనా కాలంలో ఇవాళ ఇంటి అవసరాలు తీర్చడం కష్టంగా ఉన్నది. ఇంటి అవసరాలు కూడా ప్రైవేట్ అప్పులు కూడా దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పంట ఎట్లా సాగు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే అందించి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 400 సార్ అయింది. 400 సార్ను మిల్లర్స్కి పంపించాం. ఇంతవరకు గవర్నమెంట్ మిల్లర్స్కి అమౌంట్ వేయలేదు, మీ అమౌంట్ మేమేమోనని తింటున్నారు. దాని గురించి మేము చాలా ఆందోళన పడిపోతున్నాం. ఇవాళ ఖరీఫ్ పంటలో మళ్ళీ వరి సాగు చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చేతిలో చిల్లికి అవ్వకూడదు లేదు. మళ్ళీ క్రాప్ చేయాలంటే ఆయిల్కి కానీ, టాటర్ దుక్కులకు కానీ, కూలీలకు కూడా ఇత్తగలేదు. నారు పెరిగిపోయి ఉంది. దీనికి మేము రైతుగా చాలా ఆందోళన పొందుతున్నాం. దీనికి గవర్నమెంట్ ముందు వెంటనే స్పందించి మా అమౌంట్ మాకు వేస్తే మేము మళ్ళీ ఖరీఫ్ పంట చేయటానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కనుక ఈ అమౌంట్ కనుక వేయనేడలా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మళ్ళీ మేము ఖరీఫ్ పంట చేయలేము, లేట్ అయిపోతుంది. ఇప్పటికే నారు పెరిగిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఇంజనీరింగ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎస్కే సుభాషిణి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి సుదీర్ఘకాలం జీవనం సాగాలి అంటే వారికి రక్షణ కవచంలా రాజ్యాంగం ఉండాలని, అందులో దళితులకు, కార్మికులకు, మహిళలకు, పేదలకు రక్షణ కల్పించే విధంగా ఆర్టికల్స్ చట్టాలు పొందుపరిచి ఈ రీతిలో దేశాన్ని నడపాలని రాజ్యాంగాన్ని రాస్తే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు రాజ్యాంగానికి విరుద్ధంగా, కార్మికులకు విరుద్ధంగా చట్టాలు మారుస్తూ వారికి సానుకూల చట్టాలు తెస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం మేడపాడు గ్రామం సెంటర్ నందు మెయిన్ రోడ్డు వద్ద 2 యువకులు ఆగి ఉన్న బైక్ను ఢీకొని 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్ర గాయాలైన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పిల్లి ప్రభుదాసుగా పోలీసులు గుర్తించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే జంక్షన్ పేరుతో భూసేకరణ చేస్తున్న పంట భూములను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. భూసేకరణ సమస్యలను రైతు సంఘం నాయకులకు భూ నిర్వాసిత రైతులు వివరించారు.
అనంతరం దేవరపల్లి రామన్నపాలెం, చెన్నాయిగూడెం, బుచ్చయ్యపాలెం, అచ్చయ్యపాలెం గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పి నరసింహారావు మాట్లాడుతూ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా భూసేకరణ చట్టం విరుద్ధమన్నారు. 2018 భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే రహదారుల పేరుతోటి వాటి జంక్షన్ల కోసం అని చెప్పేసి ఈ దేవరపల్లి దగ్గర రైతుల భూముల్ని సేకరించడానికి పూనుకుంది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పుడు 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు అవార్డు పాస్ చేయలేదు. కానీ ఈరోజు సర్వే చేసి ఆ నోటిఫికేషన్ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తాము, మీరు తీసుకోవాలి, లేకపోతే కోర్టులో వేస్తామని చెప్పేసి రైతుల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకి ప్రభుత్వమే, నేషనల్ హైవే అధికారులే దిగటం ఒక దిగజారుడుతనం. ఈరోజు భూముల విలువ ఏ పరిస్థితులు ఉన్నా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. 2018లో నోటిఫికేషన్ ఇస్తే 1 సంవత్సరం లోపు అవార్డు పాస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం అవార్డు ఇవ్వకుండా నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఆధారంగానే ఈరోజు పరిహారం లెక్కిస్తామని చెప్పటం అంగీకారం కాదు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేటటువంటి సమస్య లేదు. ఇక్కడ మార్కెట్ రేటు దాదాపు ₹1,00,00,000 పైగా ఈరోజు ఉంటే నీకేదో కొద్ది రేటుకి భూమిని ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే అంగీకరించే సమస్య లేదు. అందుకనే రైతులు డిమాండ్ చేస్తుంది ఏంటంటే జిల్లా కలెక్టరు ఈ భూములకు సంబంధించిన రైతులతోటి నెగోషియేట్ చేసి రైతుల అంగీకారం మేరకు ధర నిర్ణయించి నేషనల్ హైవే వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవానికి ఈ జంక్షన్లకి ఇన్ని ఎకరాలు ఎందుకు? నేషనల్ ఇంత దేనికోసం? ఏ కాంప్లెక్స్ నిర్మించడానికి? ఈ కాంప్లెక్స్ నిర్మించడానికి మళ్ళీ వ్యాపారం చేస్తావా నువ్వు? అందుకనే రైతులు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం ఆడుకుంటానంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిఘటించి తీరుతాం. న్యాయమైనటువంటి పరిహారం వచ్చేంత వరకు ఈ భూములను అప్పజెప్పేటటువంటి సమస్య ఉద్భవించదని చెప్పి ప్రకటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా జవాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఏలూరు నగరంలో ఘనంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP 73వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. ఇవి ఈనాటి వార్తలు. ఇంతతో సమాప్తం. నమస్కారం.